హాయ్ ఫ్రెండ్స్, జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ తయారు చేయడం చాలా కష్టమైన పని. విద్యుత్తుని మనం అందరం ఉపయోగిస్తాం. మన ఇళ్లలో వెలుతురు ఈ విద్యుత్ వల్లే వస్తోంది. కానీ విద్యుత్తు ఎలా తయారు చేస్తారు? విద్యుత్తు తయారు చేయడానికి ఎంత కష్టపడాలి? ఈ విద్యుత్ తయారు చేయడానికి ఏ సాధనాలు కావాలని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు వీడియోలో ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. విద్యుత్తు తయారీ ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. నదులు, చెరువుల నీళ్లని అడ్డుకొని ఎన్నో పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి విద్యుత్ తయారీ చేస్తారు. విద్యుత్ తయారీ కోసం చాలామంది కార్మికులు వారి జీవితాల్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. ఆ పనిలో ఏ రకమైన పొరపాట్లకు తావులేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఎంతోమంది వారి ప్రాణాల్ని సైతం కోల్పోవాల్సి వస్తుంది. నీటితో విద్యుత్ తయారు చేయడానికి ఏదో ఒక నదిలో నీటి నిలువరించి ఒక డ్యామ్ నిర్మిస్తారు. చాలాసార్లు ఇలా నిలువరించిన నీటిని నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలకి తరలిస్తారు. విద్యుత్ తయారు చేయడంతో పాటు ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నీటిని కూడా సరఫరా చేస్తుంది. అయితే డ్యామ్తో విద్యుత్ తయారు చేయడం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నీరు చాలా ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి పడుతూ ఉన్నప్పుడు. చాలా ఎత్తు నుండి కిందకి పడే నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. డ్యామ్ నుంచి పడుతున్న నీళ్లు ఎక్కడైతే పడతాయో అక్కడే ఒక టర్బైన్ని పెడతారు. టర్బైన్ ఒక ప్రత్యేకమైన యంత్రం. ఇది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. డ్యామ్ నుంచి పడే నీళ్లు టర్బైన్ మీద పడ్డప్పుడు ఇది చాలా వేగంగా గుండ్రంగా తిరుగుతుంది. ఈ టర్బైన్తో పాటు ఒక మోటార్ ఉంటుంది. దానికి టర్బైన్ గుండ్రంగా తిరగటం వల్ల పవర్ అందుతుంది. ఈ మోటార్కి పవర్ అందే కొద్దీ ఇది విద్యుత్ తయారు చేస్తుంది. ఇది విద్యుత్ తయారు చేయడంతో పాటు విద్యుత్ తీగల్లోకి విద్యుత్తును పంపించడం మొదలు పెడుతుంది. ఈ తీగల్లోకి విద్యుత్తు ప్రసరించాకే అది సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇదే ప్రక్రియలో జల విద్యుత్ కేంద్రాన్ని తయారు చేస్తారు. ఈ ప్రక్రియ కాకుండా ఇంకా ఎన్నో మార్గాల్లో విద్యుత్తు తయారు చేయవచ్చు. మీకందరూ తెలిసినట్టుగానే గాలి మరల్ని వాడి కూడా విద్యుత్తు తయారు చేయవచ్చు. గాలి మరలు చూసినప్పుడు ఇవి చాలా నిదానంగా కదులుతాయి. మరి ఇవి విద్యుత్తును ఎలా తయారు చేస్తాయనే సందేహం కలగటం సహజం. గాలి మరల ఎత్తు ఇంచుమించు 212 అడుగులు ఉంటుంది. గాలి మరల పొడవు 116 అడుగుల దాకా ఉంటుంది. ఇంత ఎత్తైన గాలి మరలు వేగంగా తిరిగితే వాటిని అదుపులో పెట్టడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల ఏదైనా పెద్ద ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే గాలి మరల్ని అదుపులో ఉంచి నెమ్మదిగానే నడుపుతారు. గాలి మరలు కేవలం గాలి ఒత్తిడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే నిర్మిస్తారు. గాలి మరలు నిర్మించడానికి ఓ స్తంభానికి రెక్కల్ని జోడిస్తారు. ఈ గాలి మరలు గాలి ఒత్తిడి వల్ల కదులుతాయి. ఫ్యాన్తో పాటు షాఫ్ట్ ద్వారా ఓ జనరేటర్ని కూడా జోడించి ఉంచుతారు. ఈ జనరేటర్ తిరిగినప్పుడు విద్యుత్తు తయారవుతుంది. గాలి మరల్లో ఒక గేర్ బాక్స్ని కూడా పెడతారు. ఇది గాలి మరల రెక్కల వేగాన్ని అదుపులో పెట్టేందుకు సహాయపడుతుంది. గాలి మరలో సమస్య ఎప్పుడొస్తుంది అంటే ప్రతి నిమిషం గాలి వీచే దిశ మారుతూ ఉన్నప్పుడు. రెక్కలకి ఏ దిశలో తిరగాలో అర్థం కాదు. దీనికోసం గాలి మరల్లో ఓ యంత్రాన్ని ఉంచుతారు. ఇది గాలి దిశని గుర్తించి వాటి దిశని అవే మార్చుకుంటాయి. గాలి మరల పైభాగంలో తయారైన విద్యుత్తుని కిందకి తీసుకొస్తారు. ఇక్కడ దీనికి ఒక ట్రాన్స్ఫార్మర్ జోడిస్తారు. ఈ ట్రాన్స్ఫార్మర్ని వాడి విద్యుత్ యొక్క వోల్టేజ్ని పెంచుతారు. ఇక్కడ నుంచి విద్యుత్తు పవర్ సబ్స్టేషన్కి వెళ్తుంది. అది అక్కడ నుంచి సాధారణ ప్రజలకు అందుతుంది. ఒకవేళ మీకు గాలి మరలు నిర్మించడం తేలికైన పని అనిపిస్తే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఖరీదైన వ్యవహారం. ఒక్కో గాలి మర నిర్మించడానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు గాలి మరలతో విద్యుత్తు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు. ఇదే కాకుండా బొగ్గుతో కూడా విద్యుత్ తయారు చేయవచ్చు. అవును, బొగ్గుతో కూడా విద్యుత్తు తయారు చేస్తారు. బొగ్గుని వాడి కూడా విద్యుత్తును తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. విద్యుత్తు తయారు చేయడానికి రాయిలా ఉన్న బొగ్గును వాడతారు. రాయిలా ఉండే బొగ్గు కోసం భూమిని చాలా లోతు వరకు తవ్వాల్సి వస్తుంది. ఈ తవ్వకాలు తీసిన బొగ్గుని విద్యుత్ కేంద్రాలకి తీసుకెళ్తారు. ఈ విద్యుత్ కేంద్రం సమీపంలో నీటి కోసం నది, చెరువు లేదా ఇతర నీటి వనరులు ఉండటం అవసరం. నీటి సరఫరా వ్యవస్థ ద్వారా నదిలో నీటిని విద్యుత్ కేంద్రాల్లోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత బొగ్గును వాడి ఈ నీటిని వేడి చేస్తారు. ఆ వేడి చేసిన ఆ నీటి ఆవిరిని ఒక బాయిలర్లో నిల్వ చేస్తారు. తర్వాత ఆవిరిని ఒక టర్బైన్ మార్గంలోకి వదులుతారు. ఆవిరి వేగానికి టర్బైన్ తిరుగుతుంది. ఈ టర్బైన్ తిరగటం వల్ల విద్యుత్తు తయారవుతుంది. ఇప్పుడు డీజిల్ విద్యుత్ కేంద్రాల గురించి తెలుసుకుందాం. డీజిల్ విద్యుత్ కేంద్రాల ఉపయోగం బొగ్గు మరియు నీటి వనరులు అందుబాటులో లేని ప్రదేశాల్లో చేస్తారు. డీజిల్ మరియు మోటార్తో మాత్రమే విద్యుత్ తయారు చేస్తారు. సినిమా హాళ్లలో, ఆఫీసుల్లో అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఈ జనరేటర్ టర్బైన్ మరియు ఇంజన్ ద్వారా విద్యుత్ తయారు చేస్తారు. ఇంజన్ టర్బైన్ని తిప్పుతుంది. టర్బైన్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి విద్యుత్ తయారు చేస్తుంది. క్రమంగా మన విద్యుత్ ఉత్పాదక మార్గాలు నెమ్మదిగా తరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో పునరుత్పాదక వనరుల రూపంలో మన ముందున్న అతిపెద్ద వనరు సోలార్ ఎనర్జీ, అంటే సౌరశక్తి. దీని సాయంతో కూడా ఇప్పుడు విద్యుత్ తయారీ జరుగుతోంది. సంవత్సరం అంతా ఎండ కాసే చోట సౌరశక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. సూర్యరశ్మి విద్యుత్తుగా మార్చడానికి ఫోటోవోల్టైక్ సెల్స్ ఉపయోగిస్తారు. వీటిని ఒక బ్యాటరీకి జోడించి దాంట్లో విద్యుత్తు నిల్వ చేస్తారు. సౌరశక్తి తయారు చేసే ఫోటోవోల్టైక్ సెల్స్
సాధారణంగా డైరెక్ట్గా కరెంట్ని ఉత్పత్తి చేస్తాయి. దీంతో విద్యుత్తు తయారవుతుంది. దాన్ని మనం ఉపయోగిస్తాం. శాస్త్రీయ పురోగమనం అణు విద్యుత్తుకు కూడా నాంది పలికింది. దీన్ని విద్యుత్ ఉత్పత్తి మార్గాలన్నిటిలోకి అతి ముఖ్యమైన వనరుగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ కేంద్రాల్లో యురేనియం 235ని ఇంధనంగా వాడతారు. యురేనియం పరమాణువుల్ని వేరు చేసేందుకు ఆటమిక్ రియాక్టర్ని వాడతారు. ఈ ప్రక్రియతో ఆవిరిని తయారు చేసి దాన్ని టర్బైన్ మార్గంలోకి పంపి విద్యుత్తును తయారు చేస్తారు. సహజ వాయువుల విద్యుత్తు కేంద్రం ఇంచుమించు బొగ్గు విద్యుత్తు కేంద్రం లాగానే ఉంటుంది. తేడా ఏంటంటే దీనిలో నీటిని వేడి చేయడానికి బొగ్గుకు బదులుగా సహజ వాయువు ఉపయోగిస్తారు. నీళ్లు వేడయ్యాక ఆవిరి పుడుతుంది. ఆ భారీ ఒత్తిడి కలిగిన ఆవిరి టర్బైన్ని తిప్పుతుంది. ఆ టర్బైన్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సముద్రపు అలలతో కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తారని మీకు తెలుసా? సముద్రపు అలలతో విద్యుత్తును ఎలా తయారు చేస్తారో కూడా చూడండి. సముద్రపు ఒడ్డున ఓ గోడ లేదా కొండ లోపల ఒక టర్బైన్ని పెడతారు. ఒక హోస్ కూడా పెట్టి ఉంటుంది. దీనికి జనరేటర్తో పాటు టర్బైన్ని జోడించి ఉంటాయి. అలలు ఈ గోడ వెనకాలకు వెళ్ళినప్పుడు నీళ్లు వేగంగా పైకి కిందకి కదులుతాయి. దీనివల్ల నీటిపైన గాలి వేగంగా కదులుతుంది. ఈ గాలి హోస్లోకి వెళ్ళిపోతుంది. అలలు వచ్చి వెళ్ళేటప్పుడు టర్బైన్పై భారీ స్థాయిలో ఒత్తిడి నెలకొంటుంది. దీనివల్ల టర్బైన్ తిరుగుతుంది. దీంతోపాటు జనరేటర్ పనిచేయడం మొదలు పెడుతుంది. అలా అలలతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సముద్రంలో అలల తర్వాత సముద్రంలో తరంగాలతో కూడా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. దీని గురించి కూడా చూద్దాం పదండి. ఈ ప్రక్రియలో పెద్ద పెద్ద ఇనుము గొట్టాలని స్ప్రింగ్ ద్వారా ఒకటిగా కలుపుతారు. ఇవి సముద్రంలో తేలుతూ ఉంటాయి. వీటి పరిమాణం 5 రైలు బోగీలంతా ఉంటుంది. వీటి లోపల మోటార్ ఇంకా ఒక జనరేటర్ ఉంటాయి. తరంగాల వల్ల గొట్టాలు పైకి కిందికి కదిలినప్పుడు మోటార్ తిరగడం మొదలు పెడుతుంది. మోటార్ పనిచేయడం వల్ల జనరేటర్ పనిచేస్తుంది. జనరేటర్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. బయోమాస్తో కూడా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. వ్యవసాయం, పశువుల నుండి వచ్చే వ్యర్థాలతో జీవ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. బొగ్గు విద్యుత్ కేంద్రాల్లాగా వీటి కూడా కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ బొగ్గుకి బదులుగా జీవ ఇంధనాన్ని కాలుస్తారు. దీంతో నీటిని వేడి చేస్తారు. ఆ వేడి నీళ్ల నుంచి వచ్చే ఆవిరి టర్బైన్ని తిప్పుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జియోథర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎలా చేస్తారో చూద్దాం. మనం భూకేంద్రకానికి చేరువగా వెళ్తున్న కొద్దీ భూమిలో వేడి పెరుగుతుంది. ఈ దారిలో ఒక చోట ఏ వస్తువైనా కరిగిపోతుంది. దీన్నే లావా అంటాం. భూమి లోపల దాగి ఉన్న ఈ లావాతో కూడా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. దీనికోసం భూమిలో తవ్వకాలు చేస్తారు. లోపలి వేడి నీళ్లు వాటి ఆవిరిని ఉపయోగించి టర్బైన్ని తిప్పుతారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈరోజు మీరు ఏ సాధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారో తెలుసుకున్నారు. ఎంత కష్టమైందో కూడా చూశారు. సౌరశక్తి, జల విద్యుత్తు, సముద్రపు అలల విద్యుత్తు, ఇలా ఈరోజు అనేక పునరుత్పాదక వనరుల గురించి కూడా తెలుసుకున్నారు. ఇలా మనం పూర్తిగా పునరుత్పాదక వనరుల మీదే ఆధారపడ్డప్పుడు ఇంధన వనరుల్ని పూర్తిగా వాడటం ఆపేస్తే తిరిగి మన ప్రకృతి, పర్యావరణం మెరుగుపడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.